ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైనటువంటి నామములో మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ ఉన్నాం. వచ్చే నెలలో అనగా డిసెంబర్ 25వ తారీఖున యావత్ ప్రపంచము కూడా క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. క్రిస్మస్ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినము అని యావత్ ప్రపంచము కూడా జరుపుకుంటూ ఉంటారు. ప్రియులారా, అసలు యేసు ప్రభువారు ఎందుకు ఈ భూమి మీద జన్మించారు? యేసు ప్రభువారు ఈ భూమి మీద జన్మించవలసినటువంటి అవసరత ఎందుకు వచ్చింది? శరీరధారిగా జన్మించవలసినటువంటి అవసరత ఎందుకు వచ్చింది అని అంటే, దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అని. ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు? పాపులను శిక్షించటానికి కాదు, పాపులను రక్షించటానికి వచ్చాడు. మరి ఎవరు పాపులు? ఏ దేశంలో ఉన్నారు పాపులు? ఏ ప్రాంతంలో ఉన్నారు పాపులు? వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, కులాల్లో భేదం ఉంది, మతాల్లో భేదం ఉంది, మాట్లాడేటువంటి భాషల్లో భేదం ఉంది, జాతుల్లో భేదం ఉంది, చదువుకునేటువంటి చదువు విషయంలో మరి భేదాలు ఉన్నాయి. కొంతమంది ఎక్కువ చదువుకుంటారు, కొంతమంది తక్కువ చదువుకుంటారు. ప్రియులారా, ఈ భూమి మీద పాపము విషయం దగ్గరకు వచ్చేటప్పటికి ఏ భేదమునూ లేదు, అందరూ పాపం చేసిన వారేనని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మరి ఈ పాపం వలన వస్తున్నటువంటి ఫలితం ఏంటి? ఈ పాపం వలన వచ్చేటువంటి పరిస్థితి ఏంటి అనంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం వలన వచ్చు జీతము మరణము. ప్రియులారా, రెండవ మరణము బైబిల్ సెలవిస్తూ ఉంది. అగ్నిగంధకములతో మండుగుండము, అది రెండవ మరణము. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఆ యొక్క అగ్నిగంధకములతో మండుగుండము, దానినే నరకము అని చెప్పని అంటారు. ఆ నరకములో నుండి తప్పించబడాలి అనంటే మానవుని యొక్క పాపాలు క్షమించబడాలి. మానవుని యొక్క పాపాలు క్షమించబడాలి. మరి ఎలా క్షమించబడతాయి? మానవుని యొక్క పాపాలు ఎలా క్షమించబడతాయి అనంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. మరి ఏ రక్తం చిందించబడాలి? ఎడ్ల యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుందా? మేకల యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుందా? కోడెల యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుందా అనంటే కాదు. పాపము లేనటువంటి రక్తము ద్వారా పాప క్షమాపణ అనేది కలుగుతుంది. మరి ఎవరున్నారు పాపం లేని వాళ్ళు? ఎవరూ లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది కదా. మరి పాపము లేనటువంటి వారు ఎవరూ కూడా లేరు. అందుకనే దేవాది దేవుడు ఆయనే ఈ భూమి మీదకు శరీరధారిగా ఆయన అనుగ్రహించబడ్డాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. శరీరధారిగా వాక్యమై ఉన్నటువంటి దేవుడు, ఆత్మయై ఉన్నటువంటి ఆ దేవుడు శరీరధారిగా ఈ లోకములోనికి అనుగ్రహించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మను బట్టే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనేటువంటి రెండు పదాలతోటి చరిత్ర విభజించబడింది. అంటే యేసుక్రీస్తు ఉన్నాడు అనేటువంటి విషయము చరిత్ర కూడా ఒప్పుకుంటుంది. మిత్రులారా,
యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఆ మాట వాస్తవమైనది. ఈరోజు ఒకవేళ నువ్వు నమ్ముతున్నావా, ఒకవేళ నమ్మటం లేదా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే ఇది వాస్తవం, ఇది నిజం. మనల్ని అందరినీ కూడా రక్షించటానికే ఈ భూమి మీదకు ఆయన అనుగ్రహించబడ్డాడు. దేవాది దేవుడు పాపములో ఉన్నటువంటి మనలను క్షమించుట కొరకు, పాపములో ఉన్నటువంటి మనలను రక్షించుట కొరకు ఆయన మనందరి కొరకే శిలువ మీద మరణించాడు. తల మీద ముళ్ళ కిరీటము చేత, కాళ్లలో చేతులలో మేకుల చేత, దేహం మీద కొరడా దెబ్బల చేత గాయపరచబడ్డాడు. తన రక్తమంతా ధారపోశాడు. శిలువ మీద మనందరి కొరకు తన రక్తమంతా కూడా చిందించాడు. ప్రియులారా, ఆ కలువరి శిలువ మీద ఉన్నటువంటి ఆయన చూపినటువంటి ప్రేమ, కలువరి శిలువ మీద ఆయన చూపినటువంటి ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి ఆ ప్రేమ ఎవరైతే గ్రహిస్తారో వారికే రక్షణ, వారికే పాప క్షమాపణ. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను, ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను, రక్షణ నివ్వను ఓ సోదరా, నెమ్మది నివ్వను ఓ సోదరి, రక్షణ నివ్వను ఓ సోదరా, నెమ్మది నివ్వను ఓ సోదరి. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను, ఆ కలువరి మార్గములో. ఎవరి కోసం ప్రియులారా మోసింది? క్రిస్టియన్ల కోసమా? ఇంగ్లీష్ వాళ్ళ కోసమా? ఎవరి కోసం మోసాడు? నీ కోసమే. ఈ కృష్ణకాళిలో ఉంటున్నటువంటి నీ కోసమే. సర్వ లోకంలో ఉంటున్నటువంటి ప్రతి మానవుని కోసం ఆయన సిలువను మోసాడు. ఎవరు చూపగలరు ఇంత ప్రేమ? మన కొరకై తన రక్తమంతా ధారపోసి తన ప్రాణాన్ని పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానము ద్వారానే సర్వ మానవాళికి రక్షణ. కాబట్టి యేసు నామములోనే రక్షణ. రక్షణ కొరకు ఆయనే ఒక మార్గముగా ఈ లోకంలోనికి వచ్చాడు. నేనే మార్గము, సత్యము, జీవము అని అన్నాడు. నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు అని యేసు ప్రభు సెలవిచ్చాడు. తండ్రి వద్దకు అనగా పరలోక రాజ్యములోనికి. యేసు ప్రభు వారు మాత్రమే మార్గము. పరలోక రాజ్యమునకు వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే మార్గము. ఎందుకోసం అనంటే ఆయన మాత్రమే మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడిగా మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని ప్రియులారా వింటున్నటువంటి నీవు ఒకవేళ ఈ సత్యాన్ని నీవు కూడా నమ్మినట్లయితే, ఈ వాస్తవాన్ని, ఈ నిజాన్ని ఒకవేళ నీవు కూడా నమ్మినట్లయితే నీకు కూడా సూక్ష్మములో మోక్షము. మా జీవితాలలో మేము కూడా ఒకప్పుడు ఈ సత్యాన్ని నమ్మలేదండి. ఈ సత్యాన్ని నమ్మకుండా ఈ లోకంలో రకరకాలైనటువంటి పాపపు జీవితాలు జీవించినటువంటి వారమే. అయినా సరే యేసు ప్రభు యొక్క సువార్త మాకు అందింది. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసుకున్నాం. యేసు ప్రభువా, పాపినైన నన్ను కరుణించుమని, పాపినైన నన్ను క్షమించుమని చెప్పి మేము అడిగాం దేవుణ్ణి. దేవాది దేవుడు మా పాపాలు క్షమించాడు. మా పాపాలు మాత్రమే కాదు, ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎదుట ఎవరైతే మనస్ఫూర్తిగా యథార్థముగా పాపాలు ఒప్పుకుంటారో వారు ఎవరైనప్పటికీ కూడా, ఎంత ఘోర పాపులైనప్పటికీ కూడా దేవుడు వారి పాపాలను క్షమిస్తాడు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా
చేయును. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఒకవేళ విశ్వాసం ఉంచకపోతే మిత్రులారా, రానే ఉంటున్నటువంటి ఉగ్రత ఒకటి ఉంది. దేవుని యొక్క ఉగ్రత ఉంది. ప్రేమ కలిగినటువంటి అదే దేవుడు ఉగ్రతను కూడా చూపిస్తాడు. మొదటి రాకడలో ఒక గొర్రె పిల్ల వలె మనందరి కొరకు బలి అయిపోయాడు. కానీ రెండవసారి రాబోతూ ఉన్నాడు, యూదా గోత్రపు సింహము వలె ఆయన రాబోతూ ఉన్నాడు. తీర్పు ఉంటుంది. అప్పుడు ఒక జడ్జిగా రాబోతూ ఉన్నాడు, ఒక న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి, ఆయన చేసినటువంటి త్యాగమునందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని దేవుని కొరకు జీవించగలుగుతారో వారిని మోక్షములోనికి, అనగా పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళతాడు. అదే ఒకవేళ దానికి విరుద్ధముగా, వ్యతిరేకంగా ఉంటూ క్రీస్తును గ్రహించలేక పాపములోనే కొనసాగుతూ, పాపములోనే జీవిస్తూ యేసు ప్రభు యొక్క ఆ ప్రేమను గుర్తించలేకుండా పాపములోనే ఒకవేళ జీవిస్తూ ఉంటే, మిత్రమా, నరకము తప్పదు. గుర్తుపెట్టుకో, నరకము తప్పదు. యుగ యుగాలు కూడా నీ ఆత్మ నరకములో కాలుతూ ఉంటుంది. అయితే ఆ యొక్క భయంకరమైన స్థితి నుంచి నిన్ను తప్పించటానికే యేసు ప్రభువారు ఈ లోకంలోనికి అనుగ్రహించబడ్డాడు. కనీసం ఇప్పటికైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు. వింటున్నటువంటి నీవు ఒకవేళ త్రాగుడుకు బానిస అయిపోయినటువంటి వ్యక్తివైనా సరే, ఒకవేళ పేకాటకు బానిస అయినటువంటి వ్యక్తివైనా సరే, ఎటువంటి అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నటువంటి వారివైనా సరే, ఎవరివైనా సరే, ఈ సాయంత్రం ఒక్కసారి యేసు ప్రభు దగ్గరకు వస్తావా? యేసయ్యా, నేను పాపినయ్యా, నెమ్మది లేదయ్యా, నా పాపములను బట్టి నాకు సమాధానం, నాకు విశ్రాంతి లేదయ్యా, సంతోషము లేదయ్యా. యేసయ్యా, నా కొరకు నీవు సిలువలో మరణించావా? యేసు ప్రభా, పాపినైన నన్ను క్షమించు అని మనస్ఫూర్తిగా ఒక్కసారి నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటే నిత్యత్వములోనికి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. చూలారా, యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడే నీకు స్వర్గము, అప్పుడే నీకు పరలోక రాజ్యము. ఒకవేళ యేసు ప్రభునందు విశ్వాసము ఉంచకుండా పాపములోనే కొనసాగితే నిత్య నరకము అనేటువంటిది తప్పదు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. మీరు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యొక్క సహోదరులు సహోదరీలు మీకు పత్రికలు ఇస్తూ ఉన్నారు. అందులో ఉన్న మాటలు మీరు కూడా వినండి, మీరు కూడా చదవండి, సత్యాన్ని గ్రహించండి. ఇంకా మీకు సమీపంలోనే హెబ్రోను ప్రార్థన మందిరం ఉంది. జిఎం ఆఫీస్ దగ్గర హెబ్రోను ప్రార్థన మందిరం ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారం అక్కడ ఉదయకాలం 10 గంటలకు ఆరాధన జరపబడుతుంది. వారం మధ్యలో కూడా కూడికలు ఉంటాయి. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం యేసు ప్రభు నామములో. దయచేసి రండి, వాక్యం వినండి, ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, యేసు ప్రభు నామములో నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో చెప్పబడిన ఈ మాటలు విన్నటువంటి వారి హృదయాలలో కార్యము జరిగించినట్లుగా సహాయము చేయుము. ముందుకు వెళుతూ ఉన్నాం ప్రభు, మాకు తోడుగా ఉండుమని, ఈ కృష్ణ కాలనీ అంతటినీ మీరు ఆశీర్వదించి దీవించుమని, సత్యాన్ని తెలుసుకునేటువంటి కృప దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. बोलिए जिंदा खुदावन यीशु मसीह की जय. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో